హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రేపు నాగుల చవితి కదా, మరి చవితికి 5 రకాల ప్రసాదాలు 10-15 నిమిషాల్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. తెల్ల నూగులతో చిమిలి, ఇంకా పెసరపప్పుతో వడపప్పు, ఇంకా పచ్చి బియ్యం పిండితో చలిమిడి, నల్ల నూగులతో చిమిలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా తెల్ల నూగులతో చిమిలి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు నూగులు అయితే తీసుకున్నాను. ముందుగా నూగులను రాళ్ళు ధూళి అనేది ఏవి లేకుండా క్లియర్గా చూసి తీసేసుకోవాలి. 1 కప్పు నూగులను ఇలా మిక్సర్ జార్లో వేసి 2 యాలక్కాయలు కూడా వేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా తిప్పేసుకోవాలి. ఇలా నూగులు మెత్తగా తిప్పుకున్న తర్వాత 1 కప్పు నూగులకు 1/2 కప్పు బెల్లాన్ని కూడా వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కావాల్సినంత సైజెస్లో మనము లడ్డూలు చుట్టేసుకున్నామంటే తెల్ల నూగులతో చిమిలి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పెసరపప్పుతో వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అందుకు గాను 1 టీ గ్లాస్ పెసరపప్పు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి పెసరపప్పును 1-2 సార్లు నీటిని వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. పెసరపప్పును కడిగేసిన తర్వాత మరికొన్ని నీళ్ళు అయితే వేసి అరగంట నుంచి గంట పాటు బాగా నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత బాగా నానిన తర్వాత ఇక్కడ నేను పెసరపప్పు అయితే చూపిస్తున్నాను. చూడండి, స్వామివారికి ఇలాగే నైవేద్యం అనేది పెట్టేసుకోవచ్చు. ప్లెయిన్గా పెసరపప్పు అలా పెట్టుకోకుండా దాని మీద కొంచెం చిన్న బెల్లం ముక్క పెట్టి దేవునికి అయితే నివేదించుకోవచ్చు. వడపప్పు కూడా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కదా. మరి ఇప్పుడైతే పచ్చి బియ్యం పిండితో చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దాం. రేపు పొద్దున మనకు పూజ ఉంది, చలిమిడి ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రే ఇలా బియ్యాన్ని కడిగి నానబెట్టేసుకోవాలి. రాత్రంతా బాగా నానినటువంటి బియ్యాన్ని పొద్దున్నే ఇలా ఒక పొడి క్లాత్లో వేసి ఒక 10 నిమిషాలు ఆరనిచ్చామంటే సరిపోతుంది. బియ్యం కాస్త తడి ఆరిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మనము మిక్సర్ జార్లో వేసి 2 యాలక్కాయలు అయితే వేసేసుకొని మెత్తని పిండిలాగా పట్టేసుకోవాలి. పట్టుకున్నటువంటి బియ్యం పిండిని ఇలా కప్పు కొలతలతో అయితే కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పు అయితే పిండి అనేది అయిందనమాట. పిండిని ఇలా చేతితో అదిమి పట్టుకున్నామంటే ముద్దలాగా కట్టాలి. అంతటి తడి పిండిలాగా ఉండాలన్నమాట. పిండి తడి అనేది అస్సలు ఆరకూడదు. ఇప్పుడు తీసుకున్నటువంటి పిండిలో 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని చేతితో అదుముకుంటూ బాగా కలుపుకోవాలి. ముందు కలిపే టైంలో పొడి పొడిగా అనిపించవచ్చు, కానీ మనం చేతితో ఒత్తుకుంటూ కలిపితే ముద్దలాగా తయారవుతుంది. చూడండి, చలిమిడి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా, చాలా రుచికరంగా ఉంటుంది. నేతిని వేసి చేసుకున్నామంటే స్వామివారికి నివేదించుకోవచ్చు. ఇప్పుడు నల్ల నువ్వులతో చిమిలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే నల్ల నువ్వులను 1 కప్ అయితే తీసుకున్నాను. నీట్గా శుభ్రంగా చూసుకొని తీసుకోవాలన్నమాట. వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తీసుకున్నటువంటి నల్ల నువ్వుల్లో 2 యాలక్కాయలను కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి నల్ల నువ్వుల పిండిలో 1 కప్పు నువ్వులకు 1/2 కప్పు బెల్లాన్ని కూడా వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు తీసుకున్నటువంటి మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మీకు ఇష్టమైన షేప్లలో చుట్టేసుకోవచ్చు. మీకు లడ్డూలు చుట్టుకోవాలంటే లడ్డూలు చుట్టుకోవచ్చు, లేదంటే ఇలా ముద్దల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, నల్ల నువ్వులతో చిమిలి చేసుకోవడం చాలా సింపుల్ కదా. ఈ విధంగా చేసుకున్నారంటే దేవుడికి నైవేద్యం రెడీ అయిపోయినట్లే. మరి ఇవాళ అయితే మనం 5 రకాల నైవేద్యాలు కూడా చూసాం కదా. పచ్చిపాలు కూడా దేవునికి నివేదించుకోవాలి కంపల్సరిగా. ఇలా 5 రకాల నైవేద్యాలు అయితే 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. మరి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.